ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత వ్యూ. ఇక్కడ నుంచి లోపల వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి అయితే కొడైకెనాల్లో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు, కొడైకెనాల్కు చేరుకోవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి, చేరుకున్నాక అక్కడ ఎక్కడ స్టే చేయాలి, వాటితో పాటు మామూలుగా అన్నీ కవర్ చేయడానికి టూర్ ప్లాన్ ఏం తీసుకుంటే బెస్ట్ ఉంటుంది, బడ్జెట్ ఎంత అవుతుంది, ఆ టూర్ ప్లాన్కు బడ్జెట్ ఎంత, అన్ని డీటెయిల్స్ అయితే 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం ఈ హైదరాబాద్ నుంచి కొడైకెనాల్కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి కొడైకెనాల్ బస్ స్టాప్లో అయితే ఉన్నాం. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం చూస్తుంది బస్ స్టాప్. ఇక్కడి నుంచి మనకు వచ్చేసి బస్సెస్ మదురై కానీ, పళని కానీ, వట్లగుండు కానీ బస్సెస్ అయితే ఉంటాయి. 3 waysలలో మనం ఈ కొడైకెనాల్ చూడొచ్చు. ఫస్ట్ మనం ఈ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఉన్న రూట్ని అయితే కవర్ చేద్దాం. ఇక్కడ నుంచి వెళ్తే మీరైతే కిందికి వెళ్ళిపోవచ్చు బస్ స్టాప్ నుంచి. ఇగో ఇక్కడ నుంచి ఇలా మీరు మెట్ల దిగి కిందికి వెళ్ళిపోవచ్చు. అటొక్క వ్యూ ఉంది. ఇగో ఇటు కొడైకెనాల్ వ్యూ వచ్చేసి మీకు అటు సైడ్ అయితే క్లియర్ కనబడుతుంది. ఆల్మోస్ట్ మీకు ఎంత వీలైతే అంత అయితే చూపిస్తాను నేను. అటైతే సిటీ చాలా పెద్దగానే ఉంటుంది. ఇక బస్ స్టాప్ ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మెయిన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకు మంచి మంచి వ్యూస్, మనకు గునా కేవ్స్ అవన్నీ ఉంటాయి. లాస్ట్లో అటు సైడ్ వెళ్దాం. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే కవర్ చేద్దాం. ఇక బస్ స్టాప్ వచ్చేసి మన ముందుది. ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉన్నాం మనం. ఇంతకుముందు చూపించినా కదా పైనుంచి, అదే రూటు. ట్యాక్సీ స్టాండ్ కూడా ఇక్కడనే ఉంటుంది. స్ట్రేట్ లాస్ట్లో వెళ్దాం మనం. అదే మంచి రూట్ అన్న కదా, లొకేషన్స్ ఉంటాయి. ఇక ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు బస్సెస్ వెళ్ళే రూటు, ఆ వట్లగుండు కానీ, పళని కానీ వెళ్ళే రూట్ అది. ఇక ఇప్పుడు మనం ఈ బ్యాక్ సైడ్ రూట్ అయితే కవర్ చేద్దాం. ఒకసారి చూడండి, ఈ బ్యాక్ సైడ్ మొత్తం మీకు స్ట్రీట్ ఎలా కనబడుతుందో. కొంత దూరం వెళ్ళాక మీకు నడుచుకుంటూ చూపిస్తాయి ఏరియా అంతా. ఇక ఇక్కడ బిల్డింగ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి. పెద్ద సిటీయే మనకు ఈ కొడైకెనాల్ వచ్చేసి. ఇక్కడ హౌసెస్ చూడండి, రేకులతో ఉన్నది. ఓల్డ్ కన్స్ట్రక్షన్లో కనబడుతున్నాయి. ఇక్కడ కొన్ని అయితే జిరాక్స్ సెంటర్లు అన్నీ ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇగో మనం ఇప్పుడే ఇక్కడ దిగేసిన, నేనైతే దిగి చూపిస్తా ఈ స్ట్రీట్ మొత్తం. ఇగో ఇక్కడ చూడండి, ఆ దూరంకి వెళ్ళి ఇటు వచ్చినాం. ఇగో ఇక్కడ రాగానే ఫస్ట్ మీకు బిర్యానీ ఏమైనా ఫుడ్ కావాలంటే ఈ ప్లేస్లోనే దొరుకుతాయి. చూసుకోండి, బస్ స్టాప్ బ్యాక్ సైడ్ నుంచి కొంత దూరం రావాలన్నట్టు. రైట్ సైడ్ వచ్చేసి మీకు పోలీస్ స్టేషన్ ఉంటుంది. మీకు ఒకసారి ఇక్కడ ఉన్న స్ట్రీట్స్ అన్నీ అయితే చూపిస్తా, ఎలా ఉంటాయి అన్నది ఆల్మోస్ట్ చూపించడానికి ట్రై చేస్తా. నేను ఉన్నది వచ్చేసి హోమ్ స్టే. ఇది ఇక్కడి నుంచి ఇలా కిందికి అయితే వెళ్ళిపోవాలి. గల్లీలో ఉంది, బట్ చూడడానికి అయితే రూమ్ బాగానే ఉంది. నేనున్నది SKM హోమ్ స్టే అన్నట్టు. ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తా. ఇగో రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంచండి, లగ్జరీగా ఉంది. డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడనే మనకైతే దొరుకుతాయి. రూమ్ ఒకసారి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. రూమ్ చాలానే ఉంది, బాగానే ఉంది. టీవీ రన్ అవుతుంది. ఇగో మంచిగా హాట్ వాటరు, కూల్ వాటరు అన్నీ ఉన్నాయి. గ్రీజరు మంచిగా ఉన్నది ఉండుడైతే. ఇగో హాట్ వాటర్ స్విచ్, గీజర్ స్విచ్, ఇక ఛార్జింగ్ పెట్టుకునేకి, పైన రూపు అంతా నీట్గా ఉంది ఉండుడైతే రూమ్ అయితే. ఈ అవుట్ సైడ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇంకా పైకి ఎక్కితే ఇంకా సూపర్ కనబడుతుంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి వేరే స్ట్రీట్ చూద్దాం. వ్యూ మంచిగా కనబడుతుంది అనుకుంటా. వెళ్ళి అయితే చూద్దాం ఆడదాకా. ఇలా కిందికి వచ్చాక రైట్ సైడ్లో మీకు చర్చి ఒకటి కనబడుతుంది. ఇక చర్చి నుంచి ఇలానే ముందుకైతే పోతున్నాను అయితే. ఇది బస్ స్టాప్ నుంచి రైట్ సైడ్ నుంచి మొత్తం కిందికి వస్తే ఈ వ్యూ అన్నట్టు. లొకేషన్ అదిరిపోయింది కదా, మరి వ్యూ కనబడుతుంది చూడండి. అదంతా కొడైకెనాల్ సిటీ అటు సైడ్. ఇక్కడ నుంచి మీకు మళ్ళీ పైకి వెళ్ళి వ్యూ అయితే చూపిస్తా. ఇవన్నీ హోమ్ స్టేస్, రూమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అవైలబుల్గా. ఆ పై వరకు ఉన్నాయి బిల్డింగ్స్, ఇలా ఖతర్నాక్ ఉన్నాయి చూడడానికి అయితే వ్యూస్. మనం ఆ కిందికి వెళ్ళి వచ్చినాం చూడండి. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ ఈ పైకి అయితే వచ్చేసినాం. ఇక మళ్ళీ మనం బిర్యానీ హౌస్ అప్పుడు చూపించినా కదా, ఆ ప్లేస్కి వచ్చేసినాం. ఈ సరౌండింగ్ ఏరియా మొత్తం చూపించిన. మెయిన్ ఏరియా వచ్చేసి ఇదే అన్నట్టుగా. రైట్ సైడ్ పోలీస్ స్టేషన్. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాప్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఇక్కడ వచ్చేసి మెయిన్ చౌరస్తా ఇదంతా. ఇక్కడ నుంచి నడుచుకుంటా పైకి వెళ్ళిపోదాం. మొత్తం ఇట్లా హైట్లో ఉంది.
కొడైకెనాల్ మొత్తం కొండలు కదా, అందుకే ఇలా ఉంది. ఇక్కడ చూడండి ఒక చిన్న గల్లీ ఉంది, ఇక్కడ అన్నీ రూమ్సే ఉంటాయి అనుకుంటా. సింగిల్గా వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకైతే. ఇక ఇక్కడ చూడండి మళ్ళీ ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. ఇక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాం మళ్ళీ. ఇక్కడ నుంచి బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం. ఇక మీకు ఏంటంటే కొడైకెనాల్ మొత్తం తిరగడానికి 3 వేస్ ఉన్నాయి అన్నట్టు. బస్ స్టాప్ బ్యాక్ సైడ్ వే అయితే మీకైతే చూపించేసిన, రిమైనింగ్ మొత్తం వెహికల్లో తిరుగుతూ మనం అయితే చూద్దాం. ఇప్పుడు మరొక ప్లేస్కి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడైతే మనం బస్ స్టాప్లో అయితే ఉన్నాం. ఈ బస్ స్టాపే మనం చూస్తుంది కొడైకెనాల్ బస్ స్టాపు. ఈ వెహికల్లో అయితే నేను వెళ్తున్నా SKM అని. అయితే ఇది మొత్తం కవర్ చేయదు, ఓన్లీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న రూట్ మాత్రమే కవర్ చేస్తానట్టు. నేనైతే రైట్ సైడ్ మీకోసం బస్సులు వెళ్ళే రూట్ ఉన్నాయి కదా, ఆ రూట్ అయితే వెళ్తున్నాం. బస్ స్టాప్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి బస్సెస్ అయితే వస్తున్నాయి చూడండి. బస్సెస్ వచ్చే రూట్ మొత్తం ఇదే అన్నట్టు చూడండి. ఇట్లా వచ్చేసి రైట్ సైడ్ పోతే బస్ స్టాప్ ఉంటుంది. మనం వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ కొద్దిసేపు ఆగి మీకైతే వ్యూ చూపిస్తున్నా. ఇక ఇక్కడ చూడండి ఒకసారి, పై నుంచి మనం వచ్చినాం. ఇట్లా ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోవాలి. ఇక స్ట్రేట్ వెళ్ళిపోతే మనకు ఆ పళని రూట్ అదంతా వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ రూట్లో అయితే మనం బస్సులో అయితే వెళ్తూ మీకు అయితే చూపిస్తా. ఇక వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో. సిటీ మొత్తం ఇక్కడనే ఉంటుంది. ఇక హౌసెస్ చూడండి. ఇగో ఇది వచ్చేసి మీకు కొడైకెనాల్ లేక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. లేక్ మొత్తం వచ్చేసి మీకు లాస్ట్లో అయితే చూపిస్తా. ఇక్కడ హౌసెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. ఇక్కడ ఒక చర్చ్ అయితే ఉంది, అక్కడ మొత్తం ట్రీస్, ఆ ట్రీస్ మధ్యలో హౌసెస్ చూడండి ఎంత లగ్జరీ కనబడుతున్నాయో మీకు. ఇవన్నీ ఫ్రూట్స్ ఈ షాపులు ఎక్కువ ఉంటాయి, బస్ స్టాప్ దగ్గర లేవు, అదొక్కటి మైనస్. ఓన్ వెహికల్ వచ్చిన వాళ్ళకి ఓకే, కానీ మనలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. సార్ ఇక్కడ చూడండి హౌసెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. అన్నీ కొండలే, బట్ ఏ ప్లేస్కి వెళ్ళినా వెహికల్లో వెళ్ళొచ్చు మనం. ఇక చూడండి ఆస్వాదించండి ఈ నేచర్ని అయితే కొద్దిసేపు. ఇక్కడ నుంచి చూడండి కొన్ని బిల్డింగ్స్ కనబడుతున్నాయి ఆ దూరంలో. మొత్తం రోడ్డుకు ఎంత దూరం ఉందో అంత దూరం అన్ని షాప్సే కనబడుతున్నాయి చూడండి. మనకైతే ఏమేమి షాప్సో ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక మంచిగా కనబడుతుంది అనుకుంటా వ్యూ. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది, బట్ బస్ స్టాప్ దగ్గర అది ఒక్కటే ఉంది. ఇక్కడ చూడండి కొండలకు హౌసెస్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వావ్ సూపర్ ఉన్నాయి. వీటిని చూసుకుంటూ ఇక ముందుకైతే వెళ్దాం. ఇంకా వావ్ ఇక్కడ చూడండి కొండకు మొత్తం ఇండ్లు ఎంత చక్కగా కనబడుతున్నాయో చూడండి. ఇక ఇవన్నీ చూసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. ఫ్రూట్ షాపులు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి పై నుంచి ఇలా కిందికి ఉన్నాయి హౌసెస్ అన్నీ. ఇక్కడ ఒక స్టాప్ అయితే ఉంది, బస్సు ఆగింది ఇప్పుడే. ఇక్కడ ఏంటిదో తెలియదు కానీ చాలామంది అయితే ఉన్నారు మరి. ఇక్కడి నుంచి చూసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఒక క్రాసింగ్ అయితే వచ్చింది చూడండి. ఇక్కడ ఏదో సింబల్ రాసింది, ఏంటిదో తెలియదు, తమిళ్లో ఉంది. ఇక్కడ చూడండి వ్యూస్ ఎలా కనబడుతున్నాయో. అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడండి ఇటు సైడు. ఇదంతా మెయిన్ సిటీ, మీకు మ్యాక్సిమం ఈ కొండపైన ఉన్న సిటీ మొత్తం చూపించేస్తున్నా. అన్నీ చెట్లు ఉన్నాయి చూడండి, అరటి చెట్లు కనబడుతున్నాయి ఇక్కడ. ఇక్కడ హౌసెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడతాయో. అవి చూడండి ఆ దూరం, కొండ పై నుంచి ఇలా కింది వరకు మీకు మొత్తం హౌసెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. వావ్ ఎంత సూపర్ ఉన్నది, మస్తు కూల్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కూడా ఫ్యాన్లు అయితే కనబడాయి మీకు ఈ కొడైకెనాల్ మొత్తం. ఒకసారి ఇక్కడ చూడండి టర్నింగ్ నుంచి మనం అక్కడి నుంచి వచ్చినాం అంటే ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్లు వచ్చినాం. ఇగో ఇక్కడికి వచ్చినాక మీకు ఏంటంటే ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే పళని వెళ్ళిపోతాం. ఇక ఇక్కడి నుంచి స్ట్రేట్ వెళ్ళిపోయినాం అనుకో మీకు వట్టల గుండు వరకు వెళ్ళిపోతాం. ఇక అక్కడి నుంచి మీరు మదురై వెళ్ళిపోవచ్చు లేదా మున్నూరు వెళ్ళిపోవచ్చు, ఆ విధంగా అయితే ఆప్షన్ ఉంది. ఇక సిటీ ఎండ్ అన్నట్టు ఇక ఈ ప్లేస్ వరకు. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ మనం రిటర్న్ అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు సిటీ అయితే చూపించిన. ఒకవేళ స్ట్రేట్ రూట్లో వెళ్ళిపోతే ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, ఓన్ వెహికల్ వచ్చినప్పుడు కవర్ చేయండి. ఇప్పుడు మనం బస్ స్టాప్ దగ్గరికి వచ్చినాం.
ఇక ఇక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి స్ట్రేట్ ఉన్నది కదా, ఆ రూట్ అయితే కవర్ చేద్దాం. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన డెస్టినేషన్లో ఫస్ట్ అయితే వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే బెస్ట్ వ్యూ ఉంటుందట మనకు ఈ కొడైకెనాల్ది. అక్కడ నుంచి ఎంట్రీ ఉంది, అక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉందట. ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే తీసుకొని లోపలికి వెళ్దాం కదండి. ఇగో ఇది వచ్చేసి ఎంట్రెన్స్, ఇగో లెఫ్ట్ సైడ్ కదా ఇది ఎంట్రెన్స్. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలట. మరి ఇక్కడ నుంచి స్ట్రేట్ వస్తే ఏమొస్తుందో తెలియదు. ఒకసారి ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక ఒకసారి ఇక్కడ చూడండి, చర్చ ఇల్లు ఎంత సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి మనం యాక్చువల్గా. తర్వాత ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది, టికెట్ అయితే తీసుకుందాం. టికెట్ అయితే తీసుకున్నా, 20 రూపీస్ టికెట్ అయితే ఉన్నది. అక్కడ నుంచి వ్యూ అయితే బాగా కనబడుతుందట. ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. వావ్, చలో ఇక్కడి నుంచి ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి పంపండి. అక్కడ కార్నర్ ఉందట వ్యూ పాయింట్ అయితే. అక్కడికి వెళ్ళి చూస్తే మరి ఏం కనబడుతుందో తెలియదు, వెళ్ళే చూద్దాం. సమ్ డిఫరెంట్ ఫ్లవర్స్ చూడండి. ఇలానే నడుచుకుంటూ రాగానే మనకు వ్యూ పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే సిటీ వ్యూ చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది ఇందులో నుంచి. ఫ్రంట్ వచ్చేసి మీకు పార్క్ కూడా ఉన్నది చూడండి. 25 రూపీస్ అట ఎంట్రీ టికెట్. పార్కు లాస్ట్లో అయితే చూద్దాం. ఇక మనం అక్కడికి వెళ్ళినాం కదా, ఇక ఇక్కడికి వెళ్ళి రావచ్చు. నేనైతే మధ్యలోకి వెళ్ళి మళ్ళీ అటే వచ్చేసిన. చూడండి ఎంట్రన్స్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇక ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్ళిపోదాం పదండి. వెళ్తూ ఉంటే చూడండి మొత్తం ఆ మంచులాగా ఎలా కప్పుకపోయిందో చూడండి. మనకు పోతూ ఉంటేనే మనకి ఇలా వచ్చేస్తుంది మంచు అంతా. ఇండ్లు ఉన్నాయి చూడండి ఆ లోపల. ఇక్కడ ఏదో చర్చ్ ఉంది, దిగి అయితే చూద్దాం మనం. ఇప్పుడు మనం వచ్చేసి మరొక డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. వరల్డ్లో వచ్చేసి ఈ చర్చెస్ రెండే ఉన్నాయట. ఒకటి వచ్చేసి ఫారెన్లో ఉందట, ఒకటి ఇక్కడ ఉన్నది కొడైకెనాల్లో. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిరని చెప్తారు. 150 సంవత్సరాల క్రితం దట. ఒకసారి చూసేద్దాం పదండి. ఈ చర్చికి వచ్చేసి చాలా హిస్టరీ ఉందట. ఇప్పుడు నేను చెప్పినట్టు 150 ఇయర్స్ ఓల్డ్ చర్చ్ అట చూడండి. ఓన్లీ 2 చర్చెసే ఉన్నాయట మళ్ళా వరల్డ్ వైడ్గా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ నుంచి చర్చ్ చూడండి, సూపర్ కనబడుతుంది వ్యూ. ఇట్లా అల్టిమేట్ వ్యూ అయితే ఉంది చూడండి. వావ్, ఇక్కడికి వచ్చినా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఒక సైడ్ నుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడన్నది. అటు సైడ్ వ్యూ చాలా బాగుంటుంది అటు. ఇంకా మనం వచ్చింది ఇక్కడి నుంచి. మరొక సైడ్ నుంచి వ్యూ చూడండి, ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది చూడండి. వరల్డ్లో ఓన్లీ 2 ఉన్నాయట ఇటువంటి చర్చిలు. మంచు పోతుంది చూడండి మొత్తం. వావ్, అల్టిమేట్ వ్యూ. ఇక్కడ ఈ వ్యూ అంతా చూసుకొని ఇప్పుడే నేనైతే కిందికి అయితే వచ్చేసిన. ఇప్పుడు మనం ఏంటంటే ఫారెస్ట్ దిక్కి వెళ్తున్నాం. ఇక్కడ వరకు మున్సిపాలిటీ అట. ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి. లోపలికి వెళ్తే సిగ్నల్స్ అయితే ఉండేయట. వాళ్ళు టైం ఇస్తారు, టైంలో ఖచ్చితంగా మనం రావాలి. మనకు మామూలుగా ఇప్పుడు వెళ్ళేది గునా కేవ్స్ ఆ ఏరియా అనట. మామూలుగా పర్సనల్గా వెళ్తే మాత్రం ఈ పాస్ అవన్నీ ఉంటాయి కాబట్టి టికెట్స్ ఉంటాయట. వీళ్ళు ఏంటంటే ఇక టికెట్స్లోనే అన్నీ, మళ్ళీ సపరేట్ టికెట్స్ అయితే ఏం తీసుకుంటలేరు. ఇక్కడ నుంచి మరొక డెస్టినేషన్కి అయితే వెళ్దాం పదండి. మనమైతే స్టార్ట్ అయిపోయినాం. వెళ్తూ ఉంటే చూడండి లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక ఇక్కడ నుంచి మనమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి సిటీ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది. మ్యాక్సిమం సిటీ అయితే చూపిస్తా. మెయిన్ వచ్చేసి అటు సైడ్ నాకు చూపించిన. ఇప్పుడు ఇటు సైడ్ ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తా. చిన్న చిన్న ఇండ్లు చూపిస్తా, లేదా పెద్ద పెద్ద లగ్జరీ హౌసెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఫస్ట్ మీకు ఎంట్రన్స్లోనే మంచి మంచి హౌసెస్ అయితే కనబడుతున్నాయి చూడండి. పెద్ద పెద్ద కొండలు, కొండల మీద హౌసెస్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి హౌసెస్. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఎవరిదో కానీ ఎంత బాగుందో చూడండి. బాబ్బా, చాలా డబ్బున్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ మంచిగా ఎస్టేట్లు కట్టుకొని ఉంటారు అనుకుంటా. ఈ హౌస్ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ చూసుకుంటే ఇక ముందుకు వెళ్తూనే ఉందాం మనం. ఇక ఒకసారి ఇక్కడ చూడండి, ఈ విల్లా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక ఇక్కడ మరొక హౌస్ చాలా డిజైన్లో కట్టారు కదా చూడనీకైతే. ఇక్కడ వచ్చేసి కొన్ని చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి చూడండి ముందట. ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్తూ ఉంటే ఇంకా ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓహో, ఆ దూరం చూడండి అన్ని హౌసెసే ఆ కొండ చుట్టూ.
ఇక్కడ నుంచి కిందికి వెళ్దాం. వ్యూ అయితే చూడండి కొద్దిసేపు. ఆ లెఫ్ట్ సైడ్ కొన్ని హౌసెస్ కనబడుతున్నాయి చూడండి. ఇగో ఇక్కడ కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు మనం మరొక ప్లేస్కి వచ్చినట్టున్నాం. ఇక్కడ అన్ని వెహికల్స్ అయితే కనబడుతున్నాయి. ఏం ప్లేస్ చూద్దాం కొంచెం ముందుకెళ్ళి. ఇక్కడ రాసి చూడండి, అప్పర్ లేక్ వ్యూ పాయింట్ అట. ఓకే, కింద మనం లేక్ చూసినాం కదా అటు పోయేటప్పుడు, ఆ లేక్ వచ్చేసి పైనుంచి ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి చూడొచ్చు. చూద్దాం మనం. ఇప్పుడు మనం వచ్చేసి కొడైకెనాల్లో అప్పర్ లేక్ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. వ్యూ పాయింట్ ఏంటంటే మనకు చాలా బాగుంటుంది. మొత్తం 7 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉందట. మొత్తం అందులో కార్నర్లకు వచ్చేసి 5 స్టార్ హోటల్స్, ఇవి చాలా బాగున్నది. ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. చూడండి పైనుంచి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. మనం అక్కడ కార్నర్ నుంచి ఇటు వచ్చినాం అంటే సుమారు ఒక 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ వచ్చినట్టు. ఇక్కడ నుంచి మనం మరొక డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సైన్ బోర్డు ఉంది చూడండి, అప్పర్ లేక్ వ్యూ పాయింట్ అని రాసి ఉంది చూడండి. ఇక్కడ రైట్ తీసుకుంటుంది మన వెహికల్. ఇక్కడ అన్ని చాక్లెట్ ఫ్యాక్టరీస్ అవి ఉన్నట్టున్నాయి చూడండి. వావ్, ఇక్కడ హౌసెస్ చాలా బాగున్నట్టున్నాయి. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ ఏమేమో ఉన్నాయి, ఏంటియో అన్నీ. ఇక్కడ ఒక హౌస్ ఉంది, లగ్జరీ హౌస్ అయితే కనబడ్డది. ఇక్కడ ఏంటియో కేఎస్జే ఏదో సమ్ రాసి ఉంది అక్కడ. ఒకసారి ఇక్కడ చూడండి, వావ్, హౌసెస్ చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్ ఎంత దూరంలో మీకు ఈ కొడైకెనాల్ సిటీ కనబడుతుంది. ఎక్కడ చూడు హౌసెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ ఉందట, వీలైతే చూద్దాం ముందుకెళ్ళాక. ఇక్కడ ఒక టర్నింగ్ వచ్చింది. ఈ కిందికెళ్ళి నీళ్ళు పోతాయి ఏంది? కిందికెళ్ళి నేను వాటర్ పోతాయి అనుకున్నా, కాదు ఒక హౌస్ ఉంది చూడండి. అగో వావ్, ఇక్కడ అన్నీ ఏంటి అమ్మేస్తున్నారు. డ్రెస్సులు, చాక్లెట్లు అన్నీ అమ్ముతుర్రు. ఇది కూడా అదే సేమ్ చాక్లెట్లు అమ్మేది. వాక్స్ మ్యూజియం ఉందట ఇక్కడ, కావాలంటే చూడొచ్చు. వచ్చినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇక్కడ హౌసెసే కనబడుతున్నాయి అన్నీ చూడండి. ఇదంతా కొడైకెనాల్ సిటీ. మీకు డిఫరెంట్ హౌసెస్ అయితే మీకు కనబడుతూ ఉంటాయి అన్నట్టు పోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ హౌజులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఆ దూరంలో చూడండి చెట్లు ఎట్లా కనబడుతున్నాయి చూడండి, పెద్ద పెద్ద చెట్లు. ఇక్కడ బ్రిడ్జ్ గురించి మనం వెళ్ళాలి. ఒకసారి మీకు వాటర్ ఫాల్ చూపిస్తా చూడండి. ఇక వాటర్ వచ్చేసి ఇక్కడ నుంచి పోతున్నాయి చూడండి. కొన్ని పోతున్నాయి మనకు వాటర్. వర్షాకాలంలో బాగా పోతాయట. ఒకసారి చూడండి, ఆగో అది వచ్చేసి వాటర్ ఫాల్. ఆ పై నుంచి వాటర్ వస్తాయట, కానీ చాలా తక్కువ ఫ్లో ఉంది ఇప్పుడైతే. మీరు ఒకవేళ వర్షాకాలం జూన్ జూలై ఆ టైంలో వస్తే చాలా హెవీగా ఫ్లో ఉంటుందట ఇక్కడ. ఇక ఇక్కడ చూసినాం కదా, మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏవేవో అమ్ముతుర్రు చూడండి ఒకసారి. చాక్లెట్స్ అవివే ఎక్కువ ఉన్నట్టున్నాయి, స్వీట్స్. ఇగో ఇక్కడ మరొక ప్లేస్కి వచ్చేసినాం మనం కొడైకెనాల్లోనే. ఇగో ఈ ప్లేస్ చాలా లగ్జరీగా ఉన్నాయి చూడండి, విల్లాలన్నీ చాలా బాగున్నాయి. ఇదంతా ఓల్డ్ కొడైకెనాల్ అట, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కట్టిన హౌసెస్ ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయట. ఇక్కడ చూపిస్తా అవి కూడా ముందుకు వెళ్ళాక. వావ్, ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. ఇంకా ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మొత్తం పెంకుటీలు లాగా ఉంది చూడండి హౌస్. ఒకసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇవి వచ్చేసి మొత్తం బ్రిటిష్ వాళ్ళు కట్టినాయట, వాళ్ళ కాలం నాటి హోమ్ స్టేస్గా అయితే ఇప్పుడు ఇస్తున్నట్టు ఈ హౌజెస్. మీరు ఉండాలంటే ఒకవేళ ఓన్ కార్లలో వెహికల్లో వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండొచ్చు. సుమారు 150 సంవత్సరాల క్రితం ఇట అవన్నీ చూడండి. అగో కిందికి కనబడుతున్నాయి. ఇక ఇక్కడ నుంచి ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇంకా కొడైకెనాల్ ఏమేమి ఉన్నాయో చూద్దాం వెళ్ళి. ఇక్కడ కింద హౌజెస్ చిన్నవి కనబడుతున్నాయి చూడండి. అక్కడ వాటర్ ఫాల్ పోతుంది చూడండి, ఆ దూరం చిన్నగా పోతున్నాయి వాటర్. ఇగో ఇక్కడ యాక్చువల్గా పైనుంచి రోడ్ వేసేసారు, కింద నుంచి వాటర్ పోతున్నాయి. ఇగో ఈ ప్లేస్లో పోతున్నాయి. అటు సైడ్ పోనీకి చిన్న బ్రిడ్జ్ కట్టిరు ఇక్కడైతే. ఇక్కడ ఏదో గ్రౌండ్ ఉంది. ఏం గ్రౌండ్ ఇది? ఫుట్బాల్ గ్రౌండ్ చూడండి ఇక్కడ కనబడుతుంది మీకు. గ్రౌండ్లు చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. చెట్లు చూడండి, ఏం చెట్లు ఏమో చాలా షోగా ఉన్నాయి చూడనీకైతే.
మరొక ప్రదేశానికి వచ్చేసినాం కొడైకెనాల్లో. ఇప్పుడు చూడండి, చాలా ప్లేసులు దాటుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. అన్ని టూరిస్ట్ బస్సెస్ ఇవన్నీ మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాయి. గోల్ఫ్ క్లబ్ వచ్చింది. ఓకే, ఒకవేళ మనని వెళ్ళనిస్తే వెళ్దాం. మ్యాక్సిమం గోల్ఫ్ క్లబ్కి ఏంటంటే వెళ్ళనియరు. ఇక్కడ హౌసెస్ చూడండి, న్యూ కన్స్ట్రక్షన్ అయితే కడుతుర్రు. ఇక్కడ అన్ని వెహికల్స్ ఆగి ఉన్నాయో, చాలా వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఓన్ వెహికల్స్ ఉన్నాయి, ట్యాక్సీ ప్లేట్లు కూడా ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ ఓనీ తక్కువ కనబడుతున్నాయి, యాక్చువల్గా ట్యాక్సీ ప్లేట్లే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇది వచ్చేసి గల్ఫ్ క్లబ్. సుమారు 12,000 ఎకరాలలో ఉన్నదట చూడండి. మొత్తం ప్రైవేట్ అట. మననైతే లోపలికి ఎవరిని అలో చేయరట, బయట నుంచి చూడాల్సిందే. ఒకసారి చూడండి, చాలా సూపర్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇక మనం ఫారెస్ట్లోకి ఎంట్రీ అయిపోతున్నాం. ఇక ఇక్కడ వచ్చేసి ఒకవేళ ఓన్ వెహికల్ వస్తే ఈ పాస్ అవన్నీ ఇక్కడ చూపించాలనుకుంటా. మనం ఇందులో వచ్చినాం కాబట్టి అవసరం లేదు. ఓన్ వెహికల్ లేదు కదా మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. వావ్, అగో గునా కేవ్స్ మనకు లాస్ట్లో ఉంటాయి కదా 4 పిల్లర్స్, అవి మా గైడ్ ఏమో చెప్తాడు. ఒకసారి కిందికి దిగినాక మీకైతే చూపిస్తా. కిందికి అయితే దిగుదాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి మరొక డెస్టినేషన్ దగ్గరికి వచ్చేసాము. గునా కేవ్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ 4 రాక్స్ మొత్తం భూమి మీద నుంచి ఇట్లా నిలబడైతే పై దాకా ఉంటాయట. ఏవి మామూలుగా ఏమన్నంటారు సపోర్ట్ లేకుండా ఉన్నాయట. బ్యాక్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంది. బట్ మనం 2 ప్యాకేజీలో వచ్చినాం కాబట్టి వాళ్ళకే అమౌంట్ అయితే ఇచ్చేస్తాం. సపరేట్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి మీకు అయితే పర్సనల్గా వస్తే అయితే చూపిస్తా ఎంత టికెట్ ఉందని. ఒకసారి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడైతే టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఎంట్రీ వచ్చేసి 20 రూపీసే ఉంది, కానీ మన ఫోన్ కెమెరాకి వచ్చేసి 50 రూపీస్ ఉంది. డిజిటల్ కెమెరా వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. ఇక లోపలికి రాగానే ఒకసారి వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం చూడండి, ఫాగ్ ఎలా కనబడుతుందో. గాలిలో పోతూ ఉంటే మనకు క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు మనం గునా కేవ్స్ బ్యాక్ సైడ్ ఉన్న మనకు 4 వచ్చేసి ఇలా లైన్గా నిలబడి ఉంటాయి అన్నట్టు రాక్స్. ఆ ప్లేస్లో అయితే ఉన్నాం. ఒకసారి చూపిస్తా చూడండి, మంచి ఉంది, కనబడుతుందో లేదో ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒకసారి కార్నర్కి వెళ్ళి చూద్దాం, కనబడుతుందేమో. మొత్తం మంచి పోతుంది, కనబడతలేదు. ఎంత చూసినా మీకైతే కనబడతలేదు. ఇక ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఫాగ్ వెరీ వెరీ కూల్ ఉన్నది ఇక్కడ. మనం అక్కడి నుంచి వచ్చినాం. ఇప్పుడు ఒకసారి చూడండి, వెదర్ని అయితే ఎంజాయ్ చేయండి. ఒకసారి ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్దాం. ఇగో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి ఇక్కడ నుంచి అటు సైడ్ వ్యూ చూడండి, ఇగో ఏ విధంగా ఉందో. నేనైతే బయట సైడ్కి వచ్చేసిన. వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి చూడండి, చాలా వెహికల్స్ వస్తున్నాయి. బెస్ట్ ప్లేస్ అన్నట్టు ఈ ప్లేస్. ఒకసారి అది చూడండి, ఫాగ్ ఎలా కనబడుతుందో మొత్తం. వావ్, ఇక్కడ చిన్న నదిలాగా పోతూనే ఉంది ఎప్పటికీ. ఆ పైన చూడండి, మొత్తం పొగలా కనబడుతుంది మనకు చూడనీకైతే. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మంచి మొత్తం ఇట్లా పడుతూ ఉంది. ఏప్రిల్లో ఈ విధంగా ఉందంటే చూడండి ఎట్లుందో. ఇప్పుడు మనం మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. గునా కేవ్స్ అక్కడి నుంచి చూసాం కదా, ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాం. అన్ని వెహికల్స్ ఇక్కడి నుంచే ఫుల్ అయిపోయాయి. ఇక్కడైతే దిగుదాం. ఇక దిగి లొకేషన్ అయితే ఒకసారి అయితే చూద్దాం. చాలా బాగున్నట్టున్నది. సార్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, వెహికల్స్ మొత్తం అక్కడ వరకు నిండిపోయినాయి చూడండి. అన్ని వెహికల్సే ఫుల్ నిండిపోయినాయి వెహికల్స్ అన్నీ. మొత్తం ట్రాఫిక్ జామ్. ఇక్కడి నుంచి అటు సైడ్ వెళ్తే మనకు ఎంట్రన్స్ అయితే ఉంది. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి లొకేషన్. ఇక ఇక్కడ నుంచి ఆ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇక ఆ దగ్గరికి వెళ్ళేసి లోపలికి అయితే వెళ్దాం. మనం అక్కడి నుంచి ఇటైతే వచ్చినాం. హై ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అయిన గునా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఉంది. ఒకసారి ఆ టికెట్ ప్రైజెస్ ఆ డీటెయిల్స్ కూడా చెప్తా. అక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం పదండి. టికెట్ ప్రైజెస్ అయితే అక్కడనే చూడండి, 20 రూపీస్, కెమెరా 50, అన్నీ ఇలానే ఉన్నాయి. సేమ్ ఉన్నాయి అంతటా. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయినాం మనం. ఇలా లోపలికి రాగానే చూడండి, ఈ విధంగా వ్యూ అయితే మీకు కనబడుతుంది.
ఎట్లున్నాయి చూడండి చెట్లు. ఇక ఇక్కడి నుంచి నడుచుకుంటా మనం ముందుకైతే వెళ్దాం. ఈ లొకేషన్ అంతా చూస్తూ ఎంజాయ్ అయితే చేయండి. ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. ఇలా రాగానే చూడండి మంచి లొకేషన్ అయితే కనబడుతుంది మనకు. కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఒకసారి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వావ్, ఆ దూరంలో ఏమో ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, మనకు సినిమా చూసినాం కదా, సినిమాలో రియల్ స్టోరీ చూసినాం కదా మంజుమల్ బాయ్స్, ఇక్కడనే సినిమా షూటింగ్ అయితే జరిగింది. గునా కేవ్స్లో మన మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం చూడండి. అన్ని ట్రీస్ గజిబిజి ఉంటాయి. మనకు బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడండి. ఒకసారి క్లియర్గా చూపిస్తా. ఒకసారి ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినాం కదా చూడండి, గజిబిజి ఏర్లు ఎట్లా కనబడుతున్నాయి చూడండి. చెట్లు, ఆ కింద ఏర్లు, చాలా డిఫరెంట్గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్ళిపోదాం. సినిమాలా చూసింది మొత్తం ఇక్కడనే రియల్ స్టోరీ జరిగిందట. ఆ పక్క నుంచి వాళ్ళు అప్పుడు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళే వరకు ఇక్కడ చూడండి, ఇలా ఉంటాయట రంధ్రాలు. అది ఎంత లోతున్నదో ఎవరికి తెలియదట. పడితే కథ మీద. ఒకసారి బయటికి వ్యూ చూడండి, ఈ విధంగా ఉంటుంది. మనకి ఏం కనబడతలేదు మంచి ఎక్కువ ఇట్లా. ఇక్కడి నుంచి వ్యూ చూడండి, పర్యాటకులు అందరూ మీకు కనబడుతారు చూడండి. మెల్లగా దిక్కుంటూ అటు సైడ్ అయితే వెళ్దాం. మరొక సైడ్ నుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. చాలా డేంజరస్ కేవ్స్ అటు ఇవి. ఇక ఈ కేవ్ చూసినాక ఇక్కడ నుంచి మనం మరొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అన్నీ ఓన్ కార్స్, ప్రైవేట్ క్యాబ్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. అన్ని వెహికల్సే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎక్కడ చూసినా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడైతే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి మరొక డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ డెస్టినేషన్ వచ్చేసి మనకు పైన్ ఫారెస్ట్. గునా కేవ్స్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 500 మీటర్స్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ ప్రైజెస్, ఆ డీటెయిల్స్ ఏంటి కనుక్కొని మనం లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఉన్నట్టున్నది. మనం లోపలికి అయితే వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం. పైన్ ఫారెస్ట్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇగో టికెట్ వచ్చేసి రైట్ సైడ్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి సైన్ బోర్డ్ పైన ఎత్తున్నాయి చూసుకోండి. ఇక ఇక్కడి నుంచి లోపలికి అయితే వచ్చేసిన. వావ్, రాగానే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ పైన్ ట్రీస్ కనబడుతున్నాయో. ఇక్కడ గుర్రాల స్వారీ కూడా చేయొచ్చు మనం చేయాలనుకుంటే. మనం చూస్తున్న ఈ పైన్ ఫారెస్ట్ వచ్చేసి న్యాచురల్గా ఏర్పడదు కాదు. మామూలుగా ఇది వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ చెట్లను మామూలుగా నాటిరట. అప్పటి నుంచి పెరుక్కుంటూ ఈ విధంగా అవుతాయి. ఈ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూసినాక ఇక్కడ నుంచి మనం మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఈ లొకేషన్ అయితే చూస్తూ ఉండండి. అన్ని వెహికల్స్ చూడండి. ఎంట్రన్స్ ఎక్కడ ఉంది, వెహికల్స్ ఎంత దూరం ఉన్నాయో చూడండి. మొత్తం చూడండి మీకు మంచిగా కనబడుతూ ఉంది పోతూ ఉంటే రోడ్ సైడ్. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. రోడ్ మొత్తం మనకు వెళ్తూ ఉంటే. ఇప్పుడు మనం మరొక ప్లేస్ దగ్గరికి వచ్చినాం. ఈ ప్లేస్ని వచ్చేసి సూసైడ్ పాయింట్ అనేవాళ్ళట. చాలామంది చనిపోయారట, హైట్ బాగుంటుందట. కానీ ఇప్పుడు వచ్చేసి ఏదో వ్యాలీ వ్యూ పాయింట్ అనేది అంటుంది ఈ ప్లేస్. ఇక ఇక్కడ చూసినాక ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోదాం పదండి. ఇక మంచి నేచర్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మరొక ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఒకసారి ఇక్కడి నుంచి చూడండి లొకేషన్ ఎంత అద్భుతంగా కనబడుతుందో. ఇప్పుడు మనం వచ్చేసి మోయిర్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. మన బ్యాక్ సైడ్ వచ్చేసి వ్యూ పాయింట్ అయితే ఉందట. బట్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఒకసారి ఆ దగ్గరికి వెళ్ళి టికెట్ ప్రైస్ ఎంత, డీటెయిల్స్ అంతా తెలుసుకొని అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాం పదండి. ఇక ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇంకా లోపల ఎట్లున్నదో తెలియదుగా మనకు. ఇక్కడ టికెట్ ప్రైజెస్ అయితే రాసి ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే మనం డైరెక్ట్ కేరళ వెళ్ళిపోవచ్చట. మున్నార్ అటు జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసిందట ఆ రూట్. ఇప్పుడు ఏంటంటే మనం ఎవరిని ఓనివ్వట్లేదు ఆ రూట్లో. ఒకసారి పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి వెళ్ళాలి. పైకి వెళ్తూ ఉంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 5 మినిట్స్కు 10 మినిట్స్కి ఒకసారి మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది లొకేషన్.
ఒకసారి పైకి ఎక్కితే మనకు వ్యూ మంచిగా కనబడుతుందట. ఎక్కి చూద్దాం. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి రైట్ సైడ్. అయ్యో ఏమన్నా కనబడుతుందా? ఏం లేదు, మొత్తం ఫాగే ఉంది చూడండి. పైకి అయితే ఎక్కేసా నేను. పైనుంచి కూడా చూపిస్తా ఇప్పుడు మీకు. ఏం కనబడతలేదు, చూపిస్తామన్నా. ఏముంది, ఏం లేదు. ఇక్కడి నుంచి కనబడుతుందా చూపిస్తా. ఇక్కడ నుంచి లైట్ కనబడుతుంది చూడండి. వ్యూ పాయింట్ లోపలికి అయితే వచ్చేసాం చూడండి. ఫాగ్ వల్ల మీకు ఏం కనబడతలేదు. ఈ పైకి ఎక్కే వ్యూ పాయింట్ ఒక్కటి కనబడుతున్నట్టు అంతే, మిగతాది కనబడతలేదు చూడండి. బ్యాక్ సైడ్ మాత్రం వ్యూ వచ్చేసి సూపర్గా ఉన్నది. మొత్తం మీకు ఏంటంటే స్లో లాగా పడుతుంది కాబట్టి ఏమైతే కనబడతలేదు. యాక్చువల్లీ ఇది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించారట. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనం మున్నూరు ఇట్లా వెళ్తే ఆల్మోస్ట్ మీకు ఒక 120 కిలోమీటర్స్ ఉన్నది. నాకు తెలిసి ఇక్కడ నుంచి అయితే ఒక 140 వస్తాము. ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్లో వెళ్తే మనకు జస్ట్ ఒక 40 కిలోమీటర్స్లో మనం మున్నూరు వెళ్ళిపోవచ్చట. మున్నూరు కేరళ అంతా బ్రిటిష్ వాళ్ళు అయితే ఆ రోడ్ని యూజ్ చేసిరట. ప్రస్తుతానికి ఏంటంటే అదంతా యూజ్ చేయట్లేదు. ఇక్కడ వ్యూ పాయింట్ ఇదంతా మాత్రం వాళ్ళే కట్టించిరట. చూడండి ఒకసారి, ఇంకా ఏమైనా ఉంటే క్లియర్గా చూపిస్తా, చూద్దాం పదండి. ఇక్కడ చూడండి దున్నపోతు స్టాచ్యూ అయితే ఉంది చూడండి. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూద్దామా. ఇక చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా ఉందో చూడండి లొకేషన్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడి నుంచి మనం మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అలా లోపలికి వెళ్తే ఏంటంటే లోపల వచ్చేసి జంతువులు ఉంటాయట. ఇక ఆ రూట్ కూడా బంద్ చేసిరట. పైన్ ట్రీస్ చూడండి ఒక్కొక్కటి ఎంత లావుగా కనబడుతున్నాయి మీకు. ఏప్రిల్లోనే ఈ విధంగా ఉంది చూడండి. మనకి ఎండలు కొడుతూ ఉంటే ఇక్కడ చల్లగా ఉందన్నట్టు. ఇక్కడ వెహికల్స్ అయితే చాలా ఆగి ఉన్నాయి. మన వెహికల్ స్లోగా వెళ్ళిపోతుంది. ఒకసారి ఇక్కడ మళ్ళీ హౌజెస్ చూపిస్తా చూడండి. ఇక్కడ హౌజెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ ఈ సైడ్ ఇగో ఏవో కిరాణా షాపులు ఇక్కడ ఎక్కువ కనబడుతున్నాయి చూడండి. ఫుడ్ కోర్ట్లు కూడా. ఓహో, ఇక్కడ రైట్ తీసుకొని వెళ్ళాలి మనం. ఇక్కడ ఎవరిదో హౌస్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడైతే చిన్న గల్లీ ఉంది, ఇందులోకి వెళ్ళి వెళ్తున్నాం మనం. ఇవన్నీ కొంచెం చిన్న చిన్న హౌజెస్ ఉన్నాయి ఇక్కడ. అదే వాళ్ళు ఎస్టేట్, మనకు పర్మిషన్ లేదటు. ఇక్కడ హౌజెస్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి హౌజెస్. ఒకసారి ఈ వ్యూని అంతా చూస్తూ ఎంజాయ్ అయితే చేయండి కొద్దిసేపు. ఇక్కడ వచ్చేసి హౌజెస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఓల్డ్ హౌజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకటి న్యూ కడుతుర్రు. అన్నీ రోడ్ల పక్కకే ఉంటాయి, అన్నీ కొండలే కదా చూడండి కొంచెం. ఇప్పుడు మనం వచ్చేసి చాక్లెట్స్ అవి ఇవి దొరుకుతాయి కదా, ఆ ప్లేస్లో అయితే ఆపిరు. ఏమన్నా షాపింగ్ లాగా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక మనం ఆల్రెడీ ఊటీకి వెళ్ళినప్పుడు చాలా తీసుకున్నాం చాక్లెట్స్. ఫ్రెష్గా ఉంటాయి అంటారు, కాకపోతే చిన్నపిల్లలకి అవి కొంచెం ఎందుకో జలుబులు వేస్తుంది. నాకైతే ఐడియా లేదు, ఫ్రెష్గా ఉండట్లోనేమో. ఇది ఒకసారి మీకు చూపిస్తే ఎట్లున్నదని. ఇక్కడ ఉన్నాయి చూడండి చాక్లెట్స్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి చూడండి. డార్క్ నట్స్ అవి ఉన్నాయి చూడండి, కానీ కొంచెం రేట్ ఎక్కువనే ఉంటాయి. పావు కేజీ వచ్చేసి 250 ఇలా ఉంటాయి. ఇక్కడ నుంచి మరొక ప్లేస్కి అయితే వెళ్దాం. ఇక మనం వచ్చేసి 500 years ఓల్డ్ ట్రీ అట. అంటే 500 సంవత్సరాల క్రితంది చెట్టు ఎలా ఉంటుందో మనకు ఐడియా లేదు కదా. ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం పదండి. ఒకసారి ఆ కిందికి వెళ్తే ట్రీ ఉందట, వెళ్ళి చూద్దాం. దగ్గరికి వెళ్ళనిస్తలేరు, దూరం నుంచి చూపిస్తున్నారు చూడండి. ఈ ట్రీ వచ్చేసి 500 years అట. ఇక్కడ ఫ్రూట్స్ ఇట్లా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఏం ఫ్రూట్స్ ఏమో ఈ అడవిలో పడతాయి అనుకుంటా. ఇక ఇక్కడ చూసేసినాం కదా ట్రీని అయితే. మరొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇక వెళ్తూ ఉంటే పార్క్ అయితే కనబడుతుంది. మనం స్టార్టింగ్లో చూసినాం కదా ఆపోజిట్లో పార్కు. ఆ పార్కు వర్షం స్టార్ట్ అయింది, ఫుల్ వర్షం. మధ్యలో ఒక దగ్గర వర్షం ఉంటుంది, ఒక దగ్గర వర్షం ఉంటలేదు అన్నట్టుగా. మీకు ఆల్మోస్ట్ అన్ని రూట్స్ చూపించేసిన. ఈ రూట్ ఏంటంటే మీకు అప్పుడు స్టేట్ వచ్చేసి మనం పళని వెళ్ళే రూట్ వెళ్ళాం కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రూట్ అన్నట్టు ఇది. ఇక్కడ హౌస్ చూడండి, వావ్ సూపర్ ఉన్నాయి ఈ హౌజెస్ అయితే. మనమైతే ఆల్మోస్ట్ మళ్ళీ తిరుక్కుంటూ స్టార్టింగ్కి అయితే వచ్చేసినాం. ఇక ఆ పెట్రోల్ బంక్ నుంచి లెఫ్ట్ పోతే మనకు లేకుంటుంది. ఇక ఇక్కడ నుంచి రైట్ వెళ్ళామనుకో చౌరస్తా నుంచి మనం బస్ స్టాప్ వెళ్ళిపోతాం. ఆ రూట్ అంతా ఇప్పుడు చూపించిన మీకు స్టార్టింగ్లో. స్టేట్ వెళ్తే కొడైకెనాల్ నుంచి అవుట్ వెళ్ళే రూటు, అంటే పళని కానీ మదురై కానీ వెళ్ళే రూటు. ఆ రూట్ మొత్తం మీకైతే చూపించేసిన. ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి మనం లేక్ ఒక్కటి చూసినాం అనుకో ఆల్మోస్ట్ కొడైకెనాల్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే.
ఇక ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకు లేక్ ఉంటుంది. ఇక్కడ దిగేసి మనం అయితే వెళ్దాం. చూడండి ఇగో ఆ రైట్ సైడ్ నుంచి వచ్చినాం, ఇలా స్ట్రేట్ వెళ్ళిపోతే బస్ స్టాప్. ఇక క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది, రెయిన్ వస్తుంది అంతటా. చూడండి మీకు రెయిన్ కూడా ఆల్మోస్ట్ కనబడుతూనే ఉంది. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో మనకు బస్ స్టాప్ అవుతుందట. తర్వాత వెళ్దాం. ఫస్ట్ అయితే మనం లేక్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంత దూరం వచ్చి లేక్ చూడకపోతే ఎట్లా. వర్షం పడుతుంది. షాపింగ్ మాల్లు మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నాయి చూడండి, అన్ని షాప్స్ అవి ఉన్నాయి. మనమైతే వచ్చేసినాం. ఇలా చుట్టూ తిరగడానికి మీకు సైకిళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ సైకిళ్ళు, డబుల్ సైకిల్, సింగిల్ సైకిల్ 100 ఇక్కడ దీని చుట్టూ తిరగనీకి అనుకుంటా. ఇక్కడ వచ్చేసి లేక్ ఉంది. ఒకసారి వ్యూ అయితే చూసేద్దాం. ఇక ఇలానే స్ట్రేట్ వెళ్ళిపోతే మనం మళ్ళీ అప్పుడు వెళ్ళిపోయినాం కదా, వెళ్తే అప్పుడు చూపించినాం మీకు ఇట్లా వాటర్ ఫౌంటైన్ అదంతా లేక్ కనబడుతుంది. అక్కడికి వెళ్ళిపోతాం చౌరస్తా దగ్గరికి. ఇదంతా వచ్చేసి లేక్ వ్యూ. ఒకసారి చూడండి. బోటింగ్ చేయాలంటే బోటింగ్ అయితే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక నేను మళ్ళీ బస్ స్టాప్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నా. మళ్ళీ మెయిన్ చౌరస్తాకి వచ్చేసిన. ఇక బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఆల్మోస్ట్ మీకు ఏంటంటే కొడైకెనాల్ మొత్తం చూపించిన. మొత్తం 3 రూట్స్ ఉంటాయి. ఆ 3 రూట్స్ చిన్న చిన్న రూట్స్, హౌజెస్ మొత్తం అయితే చూపించిన. థ్యాంక్ యూ.